ఛాంపియన్ ట్రోఫీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక యుద్ధ పేరిలా కొనసాగింది. దాంట్లో విరాట్ కోహ్లీ పలు రికార్డును బద్దలు కొట్టాడు. అయితే విరాట్ కోహ్లీకి తో పోలిక పోల్చారు కొండా సురేఖ. విరాట్ కోహ్లీని కేసీఆర్ తో పోల్చారు ఆవిడ. కేసీఆర్ కూడా 14 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా టైం గడిపేశారు కాబట్టి ఆయన కూడా ఇటువంటి రికార్డే బద్దలు కొట్టారంటూ మాట్లాడుకొచ్చారు. ఒకసారి మీరు ట్వీట్ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. విరాట్ కోహ్లీ రికార్డు వర్సెస్ విరాట పర్వం రికార్డ్ అంటూ సెటైర్లు వేశారు. దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించడం హర్షణీయం. అయితే 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మనందరూ టీవీలో చూసి సంబరపడ్డాం. అయితే 14,000 రన్నులు కొట్టి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టగా మన రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు 14 నెలల సమయంలో ఇటువంటి 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకపోవడం, ప్రజా సమస్యలపైన ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం దేశ రాజకీయ చరిత్రలో ఇది కూడా పెద్ద రికార్డే కదా. 14,000 రన్నులు చేసే విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలు తెలిస్తే 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని మన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా నిత్యం వార్తల్లో ఎక్కడం ఆలోచించాల్సిన విషయమే కదా అంటూ అవి ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీతో కేసీఆర్ని పోల్చారు. కేసీఆర్ కూడా 14 నెలలుగా అసెంబ్లీకి రాకుండా ఆయన కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కాబట్టి ఆయనకు కూడా ఇది ఒక రికార్డే అంటూ మాట్లాడుకొచ్చారు. ఇది ఒక రకంగా పొగడత అనుకోవాలా లేకుంటే సెటర్ అనుకోవాలా, అది రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అసెంబ్లీకి రాకుండా ఉన్నారు అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది. కానీ రికార్డులు బద్దలు కొట్టే విషయంపై నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రికార్డ్ని కేసీఆర్తో పోల్చారు. కేసీఆర్ కూడా అటువంటి రికార్డే బద్దలు కొట్టారని కూడా చెప్పుకొచ్చారు. నిత్యం వార్తల్లో ఎక్కడం ఇలా ఎటువంటి సినారియో అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేస్తూ మాట్లాడుకొచ్చారు ఈ ట్వీట్లో. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి ఎలా చూడాలి కోహ్లీతో కేసీఆర్ని పోల్చడం అంటే అది ఒక రకంగా ప్రశంస అనుకోవాలా, విమర్శ అనుకోవాలా? రికార్డులు బద్దలు కొట్టారంటూ కొండా సురేఖ ఈ ట్వీట్లో మెన్షన్ చేసుకొచ్చారు. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఈ ట్వీట్ పై ఎటువంటి పొలిటికల్ హీట్ ఎక్కే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ నిన్న దుబాయ్ వేదికగా జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో 6 వికెట్లతో ఇండియా ఘన విజయం సాధించింది. ఈ విషయంలో ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనాలను ప్రస్తావిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆమె 14,000 రన్నులను కొట్టినటువంటి విరాట్ కోహ్లీని కంపేర్ చేస్తూ, ఎందుకంటే ఆయన 14,000 రన్నులు కంప్లీట్ చేశారు వన్డేలలో, ఆయన పేరిట ఈరోజు పతాక శీర్షికలో పత్రికా కథనాల్లో వార్తలు వచ్చాయి. ఎందుకంటే నిన్న పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం తర్వాత. సో విరాట్ కోహ్లీ 14,000 రన్నులు కొట్టినటువంటి నేపథ్యంలో అంతా పతాక శీర్షికను వస్తే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 14 నెలలు గడిచింది. సో కేసీఆర్ ఇంకా అజ్ఞాతవాసం వీడట్లేదు, ఆయన రావట్లేదు. సో విరాట్ కోహ్లీకి పత్రికలలో 14,000 రన్నులు కొట్టి అందుకు విజయం సాధించినందుకు ఎంత పతాక శీర్షికన ప్రాధాన్యత ఇచ్చాయో మీడియా. సో కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావట్లేదు, 14 నెలలుగా ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు, 14 రోజులు కూడా అసెంబ్లీకి హాజరు కాలేదు, ఆయనకు కూడా అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటి రీతిలో ఆమె మెన్షన్ చేశారు. విరాట పర్వం అనేటువంటి రీతిలో ఆమె మెన్షన్ చేశారు. మనందరికీ తెలిసిందే మనోజ్, మహాభారతంలో విరాట పర్వం అనేటువంటిది ఒక ప్రత్యేక చాప్టర్, 4th చాప్టర్. ఆ చాప్టర్లో దాంట్లో అరణ్యవాసం ఉంటుంది, అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం ఉంటుంది. సో 14 సంవత్సరాలు అక్కడ 12 సంవత్సరాలు అరణ్యవాసం ఉంటుంది, అడవిలో ఉండడం, తర్వాత మరొక 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంగా, మొత్తం 14 సంవత్సరాలు ఇట్లా అజ్ఞాతవాసంలో గడిపినటువంటి సిచ్యువేషన్ అప్పుడు పాండవులు. సో దీన్ని కంపేర్ చేస్తూ కేసీఆర్ అరణ్యవాసం, ఈ అజ్ఞాతవాసం, విరాట పర్వాన్ని వీడట్లేదు అనేటువంటిది ఆ మహాభారతంలో ఉన్నటువంటి ఆ కొటేషన్ని కోట్ చేస్తూ ఇటు విరాట పర్వం అనేటువంటిది మిక్స్ చేస్తూ ఆమె కేసీఆర్ని ఇటు విరాట్ కోహ్లీని కంపేర్ చేస్తూ, ఆయననేమో 14,000 రన్నులు విజయం సాధించి పతాక శీర్షికల్లో ఉంటే 14 నెలల అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్కి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి, అసెంబ్లీకి రావట్లేదు అని పత్రికలు ప్రచురించాలనేటువంటి రీతిలో ఆమె మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఆమె ట్వీట్ కాస్త చర్చనీయాంశమైంది. కొండా సురేఖ మంత్రి చేసినటువంటి ట్వీటు, కాకపోతే చాలామందికి అర్థం కావట్లేదు ఈమె ట్వీటు. విరాట పర్వం కేసీఆర్, ఆయన 14,000 రన్నులు విరాట్ కోహ్లీ, ఇటు 14 నెలలు కేసీఆర్ అనేటువంటి కరెక్ట్గా చాలా అర్థం అవ్వట్లేదు. ఆమె కలిపేలా విరాట్ కోహ్లీ, కేసీఆర్, విరాట పర్వం అంటూ మెన్షన్ చేశారు. కొంత మీరు చెప్తున్న ప్రకారం అంత ఈజీగా అర్థమయ్యే అవకాశం లేదు. కానీ ఇది విరాట్ కోహ్లీతో కేసీఆర్ని పోల్చడం అనేది చాలా మంది కూడా ఇంటికి ట్వీట్ చేశారు. కోహ్లీతో ఎందుకు పోల్చారంటూ కూడా చాలా మంది ఒక సెన్సేషన్గా మార్చుకుంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? పొలిటికల్ సర్కిల్లో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? దీని నుంచి ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి?
కొండా సురేఖ మంత్రి విమర్శనాస్త్రంగా ఈ ట్వీట్ని ఆమె ఉపయోగించే ప్రయత్నం చేశారు. విరాట్ 14,000 రన్నులు కొట్టినందుకు అంత ప్రాధాన్యత ఇచ్చి పేపర్లో పతాక శీర్షికలో వార్తలు వచ్చాయి. సో ఈయన 14 నెలలుగా అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్ ప్రజా సమస్యల్ని ప్రస్తావించట్లేదు, సో వాటిని పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయనకు కూడా ఆయన రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటిది కూడా అంతే పతాక శీర్షికన పత్రికా కథనాల్లో మెన్షన్ చేయాలి మీడియా అనేటువంటిది ఆమె ప్రధాన ఉద్దేశం. సో అందులో భాగంగానే ఆమె ట్వీట్ కాస్త మిక్స్ చేస్తూ విరాట పర్వాన్ని, విరాట్ కోహ్లీని, కేసీఆర్ని అనుసంధానిస్తూ మెన్షన్ చేశారు. మహాభారతంలో ఉన్నటువంటి కొటేషన్ తీసుకుంటూ ఆమె మెన్షన్ చేసి విమర్శించే ప్రయత్నం చేశారు. చాలామందికి అర్థం కాలేదు, కానీ ఆమె మాత్రం ఇటు కేసీఆర్ను విమర్శించడానికి, అటు నిన్న గెలిచినటువంటి భారత్ విజయాన్ని, ఇటు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని మెన్షన్ చేయడంతో కాస్త చర్చనీయాంశమైంది. చాలామందికి అయితే అర్థం కాలేదు, కానీ ఆమె చేసినటువంటి ట్వీట్, యాక్చువల్ ట్వీట్ అయితే ఇందుకోసం చేశారు, విమర్శన కోసం చేశారు. రైట్ మధు. సో మొత్తం మీద కొండా సురేఖ ట్వీట్ సంచలనం రేపుతోంది. కోహ్లీతో కేసీఆర్ని పోల్చారు. సో కేసీఆర్, కోహ్లీ ఇద్దరు ఒకే రకమైన రికార్డు బద్దలు కొట్టారని చెప్పుకొచ్చారు ఆవిడ. సో కోహ్లీ నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటుగా నిన్న ఒక రికార్డు బద్దలు కొట్టారు. 14,000 రన్స్ రికార్డ్ చేసి ఆయన పత్రికా కథనాల్లో ప్రధాన పతాక శీర్షికగా నిలిచారు. సో అదే స్థాయిలో కేసీఆర్ కూడా 14 నెలల కాలం పాటుగా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు, కనీసం 14 రోజులు కూడా అసెంబ్లీకి రాలేదంటూ మెన్షన్ చేస్తూనే ఆయన సేమ్ ఇటువంటి రికార్డే బద్దలు కొట్టారు. ఇంకా కూడా విరాట పర్వడం విడవలేదు ఆయన అని చెప్పి కూడా కేసీఆర్ ఉద్దేశించి కొండా సురేఖ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇది కొంత సెటైర్గా ఉంది, కొంత ప్రాస కలిపేలా విరాట పర్వం, విరాట్ కోహ్లీ అంటూ మెన్షన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరి ఈ ట్వీట్ పైన పొలిటికల్ సర్కిల్ ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగానే మీరు చెప్తున్నారా 14 నెలల పాటుగా నిజంగానే కేసీఆర్ అయితే కేవలం ఒక్క రోజు వచ్చారు, ఆ ఒక్కరోజు పద్దులు ప్రవేశపెట్టే రోజు, పద్దులు ప్రవేశపెట్టిన తర్వాత అదంతా విని బయటకు వచ్చి చీల్చి చెండాడుతాన్ని వెళ్ళిపోయారు, మళ్ళీ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయారు. కానీ అప్పటి నుంచి ఇంకా బయటకైతే రాలేదు, అసెంబ్లీకి అయితే రాలేదు, ప్రతిపక్ష నేతగా తన పాత్ర అయితే పోషించలేదు.